రంజాన్ మాసంలో మసీదుల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని బీజేపీ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నేహాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు. ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నుండి రంజాన్ నెల ప్రారంభం కావడం జరుగుతుందని, రంజాన్ మాసంలో మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని, మరియు మసీదుల వద్ద భద్రత ఉంచాలని ఏఎస్పీ చైతన్య రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇద్దరు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ లతీఫ్, 22వ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ మేరాజ్, సయ్యద్ ముజఫర్, షకీలుద్దీన్ పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మొహమ్మద్ నిహాల్ అహ్మద్. నేను బీజేపీ కామారెడ్డి జిల్లా మైనారిటీ జిల్లా అధ్యక్షులు. ఈరోజు మన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ మేడంకి మరియు మున్సిపల్ కమిషనర్ సార్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. టాపిక్ ఏంటంటే, రేపటి నుంచి రంజాన్ పండుగ, రంజాన్ మంత్ స్టార్ట్ అవుతుంది. రంజాన్ నెల ఇప్పుడు వచ్చే 2వ తారీఖు నుంచి, మార్చి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. దానికోసం మన శానిటైజేషన్ గురించి, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై ఏం ఇంటరప్షన్ ఉండకూడదని ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది మన మున్సిపల్ కమిషనర్ గారికి. మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడంకి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ వైలేషన్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్తార్ టైం ఉంటుంది, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. జనాలు ఫ్రూట్స్ కొనడం కోసం మార్కెట్లో వస్తారు, షాపింగ్ కోసం మార్కెట్లో వస్తారు. కొంచెం ట్రాఫిక్ ఇంటరప్షన్ ఉంటుంది. దాని గురించి కొంచెం సపోర్ట్ చేయాలని మేడంకి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరియు మేడం కూడా, ఇంకా మున్సిపల్ కమిషనర్ సార్ కూడా సహకరించారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. రేపటి నుంచి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చూసుకుంటారని ఒక మాట ఇచ్చారు. దాని గురించి సార్కి కానీ మేడంకి కానీ ధన్యవాదాలు కోరుతున్నాం బీజేపీ మైనార్టీ మోర్చా తరఫున. నా పేరు మొహమ్మద్ మేరాజ్, 22 వార్డ్ బీజేపీ అధ్యక్షుడిని. ఈరోజు శనివారం రోజు మా రంజాన్ వేడుకలు రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా మేము, మా అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు అందరు కలిసి మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ, మరియు డిఎస్పీ మేడం దగ్గర కానీ వెళ్ళి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపటి నుండి పవిత్ర నెల రంజాన్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి శానిటైజర్స్ కానీ, మరియు ఈద్గా దగ్గర ఉన్నటువంటి చెత్త పక్కకు అన్నీ క్లీన్ చేసి, మరియు వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావాలని ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి మా మున్సిపల్ కమిషనర్ స్పందించి ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా క్లీన్ చేపించి మనకు ఇస్తానని మాట ఇచ్చారు. కావున ఇంకోటి, రంజాన్ వేడుకల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పిల్లలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండి పోలీసు వాళ్లకు సహకరించాలి. ఎటువంటి యాక్సిడెంట్లు కానీ, ఎటువంటి ఈ రంజాన్ వేడుకలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎలాంటి తప్పు చేయొద్దు. ఎందుకంటే పోలీసు వారు కానీ, మనకు మున్సిపల్ వారు కానీ సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా మనం సహకరిద్దాం. అందుకనే ఈరోజు మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటిదాకా మాట్లాడారు. థ్యాంక్ యూ, నమస్కారం.